ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ సార్. చర్చలో చాలా మంది అలా దాదాపుగా 10 మంది చర్చల్లో పాల్గొన్నారు. పెద్ద డిస్కషన్. అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరు స్టేక్ హోల్డర్స్ అవకాశం ఇవ్వాలని మా ఉద్దేశం. మాక్సిమం ఎంతమందికి అయితే అంతమందికి అవకాశం కల్పిద్దాం. మంచి విద్యా వ్యవస్థ పైన మంచి డిస్కషన్ పెడుతుంది జీటీవీ. ఎందుకంటే ఇవాళ ప్రధాన మీడియా ఏ మీడియా కూడా విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, విద్యా వ్యవస్థ గురించి పట్టించుకున్న సందర్భం లేదు. ఓ ఎస్ఐకి ఇంకో అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని లైవ్లు పెడతారు. కానీ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఏ ఒక్కరు కూడా లైవ్ తీసుకొని దీనిపైన చర్చ పెట్టే సందర్భం ప్రధాన మీడియానే చేయడం లేదు. ఇలా మీడియా కూడా సిగ్గు తెచ్చుకోవాలా. ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ, అదే విధంగా వైద్య వ్యవస్థ నాశనం అయిపోతున్న సందర్భంలో పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి. మీ జీటీ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు చెప్తున్నాను ఈ సందర్భంగా. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది. సో మీ మీద 3 కేసులు పెట్టారు. ఏం ఆరోపించారు ఆ 3 కేసుల్లో? ఒకటేమో నేను యూట్యూబ్ లో ఆరోపణలు చేశాను, ప్రభుత్వం మీద ఆరోపణలు చేశానని చెప్పేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. రెండవది నా పైన వాళ్లకు పరువు నష్టం కలిగిస్తున్నాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమైన సంస్థ పైన ఆరోపణలు చేశారని ₹1 కోటి పరువు నష్టం దావా కేసు ఒకటి వేశారు. దాంతో పాటుగా మళ్ళీ సిటీ సివిల్ కోర్టు నుంచి మరొక లీగల్ నోటీస్ పంపించారు. మొత్తంగా ఈ గ్రూప్ 1 విషయంలో మాట్లాడినందుకు నా పైన 3 కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి తీర్పుని తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 95% మంది విద్యార్థులు స్వాగతిస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చిన తీర్పుతోని అందరూ సంతృప్తి చెందుతారు అంటే చెందరు. కేవలం 50% మాత్రమే సంతృప్తి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రిలిమ్స్ పరిధి నుంచి మెయిన్స్ వరకు ప్రతి పరిధిలో ఉల్లంఘన జరిగింది. రెండోసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైకోర్టులో కేసేసి గెలిచారు, కేవలం ఒక బయోమెట్రిక్ అనే ఒకే ఒక్క పాయింట్. కానీ ఈసారి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పెట్టే ముందు కోర్టులో 14 కేసులున్నా కూడా పక్కన పెట్టి పోలీసు బందోబస్తు మధ్య ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. మరి జీవో 29 సమస్య అట్లనే ఉన్నది, 14 తప్పుడు క్వశ్చన్ల సమస్య అట్లనే ఉన్నది. రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పెరిగిన పోస్టులకు మాత్రమే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు, కానీ మొత్తం పోస్టులకు అవకాశం ఇచ్చారు. ఈ 3 అంశాల పైన గందరగోళాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు పోయారు. ఇలా పేపర్ వాల్యుయేషన్ లో ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా మనం దృష్టి పెట్టాలి. ఒకటేంటంటే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి కొంతకాలము ఆయన చైర్మన్ గా ఉన్నాడు. ఆయన పరిధిలో కొంత పేపర్ వాల్యుయేషన్ జరిగింది. ఆయన సర్వీస్ అయిపోయేసరికి ఆయన రిటైర్మెంట్ కాగానే బుర్ర వెంకటేశం గారు వచ్చారు. ఆయన పరిధిలో కొంత పేపర్ వాల్యుయేషన్ జరిగింది. మొత్తంగా 6 నెలల పాటు జరగాల్సిన పేపర్ వాల్యుయేషన్ 3 నెలల్లో కంప్లీట్ చేశారు. మహేందర్ రెడ్డికి వెళ్ళి కొన్ని సూచనలు పోయినాయి, బుర్ర వెంకటేశంకి వెళ్ళి కొన్ని సూచనలు పోయినాయి. మహేందర్ రెడ్డి ప్రకారం కొన్ని పేపర్ వాల్యుయేషన్ జరిగినాయి, బుర్ర వెంకటేశం ప్రకారం కొన్ని పేపర్ వాల్యుయేషన్ జరిగినాయి. ఈ రెండింటి దగ్గర గందరగోళం. మరొక అంశం ఏంటంటే జేఎల్స్ ఇవాళ పేపర్లు దిద్దిన వాళ్ళందరూ కూడా జూనియర్ లెక్చరర్ నుంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ప్రమోషన్ పొందిన వాళ్ళే, వాళ్ళు ఎలిజిబుల్ కాదని నేను చెప్పడం లేదు. కానీ జేఎల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ దాదాపుగా 95% మంది లెక్చరర్లు తెలుగు మీడియంలో చదువుకున్నవారు. తెలుగు మీడియంలో చదువుకున్న కారణంగా వాళ్ళు డిఎల్ ప్రమోషన్ పొందారు తప్ప ఇంగ్లీష్ లో ప్రమోషన్ పొందలేదు. దాని కారణంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం రాశారు, కర్సివ్ రైటింగ్ లో అందంగా నీట్ గా రాశారు. ఆ కర్సివ్ రైటింగ్ ఈ జేఎల్ నుంచి డిఎల్ ప్రమోషన్ పొందినటువంటి మా అధ్యాపకులకు అర్థం కాని కారణంగా సరే నీకు అర్థం కాక మార్కులు తక్కువ వేశారంటున్నటువంటి భావజాలంతో వాళ్ళకి 5 మార్కులు వేసే కాడ 6 మార్కులు వేశారు. అట్లా 70 క్వశ్చన్లు ఉంటాయి. 70 క్వశ్చన్లకు ఒక్కొక్క మార్క్ ఎక్కువ వేసిన కారణంగా 70 మార్కులు ఎక్కువ వచ్చినాయి. మీ దగ్గర బ్రేకప్ ఉందా? ఇప్పుడు ఫైనల్ గా సెలెక్ట్ అయిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల రేషియో ఎంత ఉంది? తెలుగు మీడియం వాళ్ళు 9.95% సెలెక్ట్ అయ్యారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొన్న కోర్టు వాదనల సందర్భంగా కోర్టుకు సమర్పించిన 90% ఇంగ్లీష్ మీడియం, 90% ఒక 0.2% మాత్రమే ఉర్దూ మీడియము, 9.95% తెలుగు మీడియము, 90% మంది ఇంగ్లీష్ మీడియం. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఫిలిమ్స్ స్థాయిలో తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయింది 40% మంది సెలెక్ట్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 60%. మరి 40% మంది తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు వీళ్ళకి రేషియో కూడా 40% ఉండాలి కదా. అంటే ఫిలిమ్స్ రాయడానికి దమ్మున్నటువంటి వీళ్ళల్లో మెయిన్స్ రాయడానికి దమ్ము ఉండదా?
అట్లాగే మరొక అంశం ఏంటంటే ఒక గ్రూప్ 1 లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అదే గ్రూప్ 2 లో చూస్తే 85% మంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. గ్రూప్ 3 లో 85% మంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. గ్రూప్ 4 లో 80% మంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. ఒక గ్రూప్ 1 లోనే పైకెళ్ళి ఊసిపడ్డారా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు? తెలుగు మీడియం వాళ్లకు రాయడం రాదా, అక్షర దోషాలు తెలియకుండా దిస్తున్నారు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాటు ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ లో పొరపాటు జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవేవో సూచనలు ఇస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థని వీళ్ళు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ బీటెక్ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారా? లేదు సార్, ఫస్ట్ నుంచి బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివి ఉంటారు. నిజంగా ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఎంతమంది ఒక 10% కంటే ఎక్కువ ఉండరు. ఇక్కడ జరిగినటువంటి మరొక ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ ఫిలిమ్స్ రాసినప్పుడు 70% మంది తెలుగు మీడియం వాళ్ళు పాస్ అయ్యారు. రెండోసారి ఫిలిమ్స్ పెట్టినప్పుడు 60% పైగా తెలుగు మీడియం వాళ్ళే పాస్ అయ్యారు. ఈ 2 సార్లు అలసిపోయి మూడోసారి ప్రిపేర్ కాకుండానే తెలుగు మీడియం వాళ్ళు ఎగ్జామ్ రాశారు. కానీ మూడోసారి ఏమైంది, కొత్తగా నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చిన కారణంగా అప్పుడే పాస్ అయినటువంటి డిగ్రీ అప్పుడే పాస్ అయ్యి బీటెక్ అప్పుడే పాస్ అయినట్టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ మంది ఎగ్జామ్ కి అప్లై చేసుకున్నారు. వాస్తవంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంత 63 పోస్టులకే 60 పోస్టులకి ఎలిజిబుల్ ఉండాలి. 60 పోస్టులకు ఎలిజిబుల్ ఉండకుండా 563 ఇక్కడ కూడా తప్పిదం జరిగింది. అంటే మూడోసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏంటంటే 2 సార్లు అప్పటికి అలసిపోయినటువంటి వీళ్ళు మూడోసారికి వీళ్ళు ఎగ్జామ్ పెడతారా పెట్టక నమ్మకం రాలే. పైగా ఎగ్జామ్ ముందు కూడా పోస్ట్ పోన్ అవుతుందని ఒక గందరగోళం చెలరేగిన కారణంగా అసలు పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి 90% మంది విద్యార్థులు అదే దాంట్లో ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేసింది, మీ మన్నని అధికారంలో వచ్చిన మా అంత తురుంకాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా వీళ్ళు పోలీసు బందోబస్తు మధ్య ఒకవైపు ఏమాడ ఉద్యమం నడుస్తుంది, 14 కేసులు కోర్టులో నడుస్తున్నాయి. ఇవన్నీ గందరగోళాలు ఉండగా మాకు మించిన మగోడు ఎవరు లేడు అన్నట్టుగా, అంటే ఈ భాషను మాట్లాడకూడదు కానీ రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతి మీటింగులో అబద్ధాలు మాట్లాడుతున్నారు. మేము ఎగ్జామ్ నిర్వహించిన ఇప్పుడు ఏమైంది, అడ్డంగా ఆగమైపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని మళ్ళీ మేము డివిజన్ పెంచిపోతాం, ఆడిపోతాం, ఈడిపోతాం అంటే వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగులు 30 లక్షల మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికైనా తెలుగు మీడియం ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతున్నా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ను బ్యాలెన్స్ చేయడం ఎట్లా? నెక్స్ట్ చేయాలంటే తెలుగు మీడియంలో యూపీఎస్సీలో అది చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, నార్మలైజేషన్. ఆ నార్మలైజేషన్ ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా రేషియో ఉండాలా? ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో పెద్ద సమస్య అవుతుంది. రాబోయే రోజుల్లో చాలా పెద్ద సమస్య. నాకు తెలిసి ఏంటంటే 30-35 ఇయర్స్ దాటిన వాళ్ళు మెజారిటీ తెలుగు మీడియం ఉంటారు. ఫ్రెషర్స్ 22 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉంటారు. ఎందుకంటే ఆ జనరేషన్ లో ఇంగ్లీష్ మీడియం చదవలేదు. మేము కూడా డిగ్రీ వరకు తెలుగు మీడియమే, డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం, జర్నలిజం లో ఇంగ్లీష్ మీడియం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర తెలంగాణ ఉద్యమ చరిత్రని 2 అభ్యర్థులు తీసుకున్నారు. ఒక ఆయన ఇంగ్లీష్ మీడియం ఆయన తీసుకున్నాడు, ఒక ఆయన తెలుగు మీడియం తీసుకున్నాడు. నేను చెప్పింది తెలుగు మీడియం చెప్పిన. తెలుగు మీడియంలో క్లాసీని ఇంగ్లీష్ మీడియంలో రాసిన క్యాండిడేట్ కి 98 మార్కులు వచ్చినాయి. ఆయన ఇలా పేరు లిస్ట్ లో ఉంది. తెలుగు మీడియంలోనే నా దగ్గర క్లాసులని తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్ 47 మార్కులు వచ్చినాయి. అంటే తెలుగు మీడియంలో ఉన్న క్యాండిడేట్ తెలుగు మీడియంలో బాగా రాస్తాడా, తెలుగు మీడియంలో అంటే ఇంగ్లీష్ మీడియంలో ట్రాన్స్లేట్ చేసుకున్న క్యాండిడేట్ బాగా రాస్తారా మీరు చెప్పండి. ఓకే ఓకే సార్, భరత్ గారు మీరు అడిగిన ప్రశ్న, యూపీఎస్సీ, నేను రీసెర్చ్ కోర్టు తీర్పు వచ్చినాక కొంతమంది అడ్వకేట్స్ తో కూడా మాట్లాడాను. గతంలో యూపీఎస్సీ స్కేలింగ్ పాటించేది. స్కేలింగ్ వల్ల కొంతమందికి అన్యాయం జరుగుతుందని చెప్పి భారతదేశంలో ఉన్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మోడరేషన్ అనేది చేసింది. మోడరేషన్ ఏంటంటే లాంగ్వేజ్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఏజ్ కావచ్చు, రీజన్ కావచ్చు. అంటే ఇంత లక్షల మంది రాసే పోటీ పరీక్షలో సామాజిక, ఆర్థిక, రాజకీయ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, రీజనల్ లాంగ్వేజ్ కానీ, ఇప్పుడు ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ యాడ్ అనేది సివిల్స్ లో స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. అన్ని సబ్జెక్టులకి, అన్ని ఏజ్ వాళ్ళకి, అన్ని భాషల వాళ్ళకి సమ ప్రాధాన్యత ఇచ్చే విధంగా మోడరేషన్ అనేది సైంటిఫిక్ పద్ధతి. అది యూపీఎస్సీ మాన్యువల్స్ ఉన్నాయి. ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా మోడరేషన్ మాన్యువల్ ప్రకారం, ఆ మాన్యువల్ ప్రకారం రివాల్యూషన్ చేయమని చెప్పింది. అంటే హైకోర్టు కూడా ఇవాళ గైడ్ లైన్స్ ఇచ్చింది. క్యాండిడేట్స్ ఆల్ ఇండియా ర్యాంకర్లు నిలబడ్డారు. యూపీఎస్సీలో తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా ర్యాంకర్లు ఉన్నారు. అంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉన్న సందర్భంలోనే ఆల్ ఇండియా ర్యాంకర్లో తెలుగు మీడియం వచ్చినప్పుడు తెలుగు అధికార భాషగా ఉన్న తెలంగాణలో తెలుగు మీడియం వాళ్ళు మనకి రాకపోతే మరి రాష్ట్రంలో తెలుగు అనే అధికార భాషని రద్దు చేయాలి. వాళ్ళు కంప్లీట్ గా పక్కన పెట్టి సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ అయిన దాంట్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ఒక్కడు కూడా సెలెక్ట్ కావాలి నాకు తెలిసి.
ఓకే. భరత్ గారు, నేను బయటకు వెళ్ళాలి. యాక్చువల్ గా నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి.